ఏం చెప్తున్నాడు దైవజనుడు? కాల్చబడకపోతే స్వర్ణానికి విలువ లేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని, దున్నబడకపోతే భూమి పంటని, అలాగే శ్రమల కొలిమిలో నువ్వు కాలకపోతే నీలోకి ఏం రాదు? యేసయ్య రూపం రాదు, యేసయ్య వ్యక్తిత్వం రాదు, యేసయ్య గుణాలు నీలోకి రావు. నువ్వు యేసు వలే మార్చబడాలి అంటే తప్పదు. కొన్నిసార్లు గాయాలు అనుమతిస్తాడు, కొన్నిసార్లు కొన్ని రకాల శిలువ శ్రమలు నీకు అనుమతిస్తాడు, ముళ్ళను దేవుడు మన జీవితంలోకి పెడతాడు. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు అండి, ఒక ఆత్మీయునికి సింహాసనం చేసే మేలు కంటే, ఏమండి, ఆత్మీయునికి సింహాసనం ద్వారా జరిగే మేలు కంటే ముళ్ళ ద్వారా ఎక్కువ మేలు కలిగిద్దంట. ముళ్ళ ద్వారా ఎక్కువ మేలు కలిగిద్దని ఒక భక్తుడు అన్నాడు అండి. ఒక ఆత్మీయునికి దీవెన వస్తే అతను అంతగా వర్ధిల్లడు ఆత్మీయతలో, ఇంకోటి వస్తే కాదు. ముళ్ళే మన ఆత్మీయ సౌందర్యాన్ని మరింతగా పెంచుతాయి. ఈరోజు మన ముఖం నిద్ర లేవగానే ముఖం కడుక్కొని చూస్తే జిడ్డుగా ఉండిద్ది. మన ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, బడికి వెళ్ళాలి, ఇవన్నీ ఏం చేస్తాం? ఆ ముఖం జిడ్డుగా ఉంటే మనకే చూడబుద్ధి కాదు. అందుకని బజార్కి వెళ్ళి 20 రూపాయలు పెట్టి పాండ్స్ పౌడరు, సంతూర్ పౌడరు, సింతాల్ పౌడర్ తెచ్చుకొని ముఖానికి పూసుకుంటాం. కారణం ఏంటి? ఆకర్షణ కోసం. 10 మంది చూస్తే మనల్ని పక్కకి తిప్పకూడదు, ఏదో కాస్త కూస్త శుద్ధంగా ఉండాలి. పర్ఫ్యూమ్ కొట్టుకుంటాం. ఇట్లాగా మనల్ని మనం అలంకరించుకుంటాం. మనల్ని మనం ఏం చేస్తామండి? చెప్పండి, ఆకర్షణీయంగా మలుచుకుంటాం. అలాగనే మనం ఈ విధంగా ఆకర్షణగా కనపడాలంటే కొన్ని క్రీములు అవి పూసుకోవాలి. అంటే అన్న అవసరం లేదు, కానీ మనం జనరల్గా చెప్తున్నా, మీరు అవి పౌడర్ అవి పెట్టుకుంటారు కాబట్టి చెప్తున్నా. అలాగే నీలోకి క్రీస్తు తత్వాన్ని దేవుడు తేవాలి అంటే, నిన్ను 10 మందికి దీవెనకరంగా మార్చాలంటే, నీ బ్రతుకు ద్వారా 10 దీపాలు వెలిగించాలి అనుకుంటే తప్పదు. నీకు కష్ట కొలిమి అవసరం, ముళ్ళు అవసరం, సిలువ అవసరం. సిలువ లేకుండా నీకు యేసు ప్రభు రూపు రాదు. యాకోబు మొదట దీవించబడ్డప్పుడు ఏ కష్టం లేదు, కానీ రెండోసారి దీవించబడేటప్పుడు గాయాలు కలిగినాయి, నడకలో మార్పు వచ్చేసింది. అలానే మన జీవితాలు కూడా ఉంటాయి కనుక ఏదైనా శ్రమ వస్తే నువ్వు బాధపడొద్దు. ఒక భక్తుడు ఒక మాట, ఇంకొక మాట అన్నాడు ఇంకొక భక్తుడు, శోధన వచ్చావా కదా, తెచ్చిన దీవెన ఇచ్చిపో. చెప్పండి, మీరు చెప్పండి. శోధన వచ్చావు కదా, వచ్చేటప్పుడు నేను వట్టిగా మాత్రం నా దేవుడు పంపించడు, ఏదో ఒకటి నాకు తెచ్చి ఉంటావు. శోధన వచ్చావు కదా, తెచ్చిన దీవెన ఇచ్చి ఇక పో, నీ పని